హాయ్ హలో అండి, నేను మీ శ్రీదేవి. ఇవాళ మీకు ఓన్గా సారీ ప్రీప్లేటింగ్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. దీనికి మనకు కావాల్సినవి పెద్దవి 2 సారీ క్లిప్స్ అండ్ టేపు అండ్ పిన్స్ కావాలి. అలాగే మస్ట్ అండ్ షుడ్ స్టీమ్ ఐరన్ బాక్స్ కావాలండి. సారీ ప్రీప్లేటింగ్ చేయడానికి కావాల్సిన సారీ తీసుకోవాలండి. బేసిక్గా 3 మెజర్మెంట్స్ కావాలండి. ఫస్ట్ది పళ్ళు హైట్, అంటే షోల్డర్ టు పళ్ళు హైట్. సారీని ఇలా హోల్డ్ చేసుకొని పళ్ళు హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. పళ్ళు హైట్ ఎంతవరకు హైట్ కావాలో అక్కడ వరకు పిన్ చేసుకోవాలి. సెకండ్ మెజర్మెంటు లెఫ్ట్ షోల్డర్ టు రైట్ థై వరకు ఎంతవరకు కావాలో అక్కడికి పిన్ చేసుకోవాలి. థర్డ్ మెజర్మెంటు ఇలా వేస్ట్ రౌండ్ని పిన్ చేసుకోవాలండి. ఇప్పుడు పళ్ళు ప్లీట్స్ని హ్యాండ్తో హోల్డ్ చేస్తూ ఒక ప్లీట్ తర్వాత ఒక ప్లీటు పెట్టుకోవాలి. ఇలా హోల్డ్ చేసిన ప్లీట్ని టేబుల్ పైన క్లిప్ పెట్టుకొని ప్రతి ప్లీట్ని ఒకదాని కింద ఒకటి వచ్చేలాగా లాగుతూ అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత నీట్గా ఐరన్ చేసుకోవాలండి. ఇప్పుడు టేప్ సహాయంతో చెస్ట్ ప్లీట్స్ ఎంతవరకు కావాలో అక్కడి వరకు పిన్ చేసుకోవాలండి. ఇప్పుడు ప్రతి ప్లీట్ని మన హ్యాండ్తో నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. నీట్గా స్ట్రైట్గా ఉండేటట్టు ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ ప్లీట్స్ని ముందుకు వేసి నీట్గా క్లిప్పింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వరకు అయిపోయాక సెంటర్ ప్లీట్స్ పెట్టుకోవాలి. ఓకేనా అండి? ఇలా సెంటర్ ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత టేబుల్ పైన వేసుకోవాలి. ఇలా టేబుల్ పై వేసుకున్న ప్లీట్స్ని హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇస్తూ టైట్గా హోల్డ్ చేసుకొని పిన్ చేసుకోవాలి. తర్వాత ప్లీట్స్ని నీట్గా ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసరికి బాక్స్ ఫోల్డింగ్ అండి. బాక్స్ ఫోల్డింగ్ చేసుకోవడానికి సారీని రివర్స్ చేసుకోవాలి. ఇలా సారీని రివర్స్ చేసుకొని ప్లీట్స్ సెంటర్కి వచ్చాయా లేదా అని చూసుకోవాలి. తర్వాత కట్టు చెంగు పార్ట్ని పైకి తీసుకువచ్చి మరలా ఇంకోసారి తీసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోవాలి. ఒకసారి నీట్గా ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ ప్లీట్స్ టేబుల్కి అవతల వైపు వేసుకోవాలి. ప్లీట్స్ని టేబుల్పై వేసిన తర్వాత ప్లీట్స్ డిస్టర్బ్ అయి ఉంటే ఒకసారి నీట్గా ఐరన్ చేసుకోవాలి. ఒక హ్యాండ్తో చెస్ట్ ప్లీట్ని ముందుకు వేస్తూ ఇంకొక హ్యాండ్తో క్లిప్పింగ్ చేసుకొని ప్లీట్స్ని అడ్జస్ట్ చేసుకొని బ్యాక్ సైడ్ వచ్చే పార్ట్ని ముందుకు వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి అండ్ రైట్ సైడ్ సింగిల్ ఫోల్డింగ్ చేసుకుంటామండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు మన హ్యాండ్స్తో సారీని మన వైపు తిప్పుకొని పళ్ళుని రైట్ సైడ్ కార్నర్కి వచ్చేలా పెట్టుకోవాలండి. మిగిలిన పళ్ళు పార్ట్ని సారీకి ఓపెన్ ప్లేస్లో పెట్టుకోవాలి. ఇది మనకు వచ్చిన ఫైనల్ అవుట్పుట్ బాక్స్ ఫోల్డింగ్. చూసారు కదండి, ఇది బాక్స్ ఫోల్డింగ్ చేసే విధానం. ఇంకేమైనా డౌట్లు ఉంటే మంచి వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.